అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. ఈరోజు జూలై 4 గురువారం, అంటే అల్లూరు సీతారామరాజు గారి 127వ జయంతి. భారత స్వాతంత్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తి అల్లూరు సీతారామరాజు. వారు నిలిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే ఎదురొడ్డి ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరు సీతారామరాజు. వారి పేరు తలుచుకుంటేనే తెలుగు వారి నవనాడులు ఇప్పటికీ కెరటాల్లా ఉత్తేజం పొందుతాయని ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి యోధుని 8వ తరం వారసులు విశ్రాంత ఎస్పీ అల్లూరి రామకృష్ణరాజు గారు నెల్లూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారు నెల్లూరులోని అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఏర్పరచాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వలన ఆ ప్రయత్నాన్ని నిర్మించుకున్నారు. అయినప్పటికీ కూడా ఇస్కాన్ సిటీలో అల్లూరి పైలాన్ను ఏర్పరచగలిగారు. అంతేకాకుండా నెల్లూరు నగర నడిబొడ్డున ఉన్న ఇప్పుడు మినీ బైపాస్ రోడ్లో నుంచి ఇస్కాన్ సిటీ వరకు ఉన్న ప్రధాన రహదారికి అల్లూరి సీతారామరాజు మార్గం అనే నామకరణం కూడా చేయించారు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్ మహేష్ సహకారంతో కార్పొరేషన్ నుంచి ఈ ఉత్తర్వులు కూడా తెచ్చుకోగలిగారు. అలాంటి విశేషమైన కృషి చేస్తున్న వీరు అల్లూరి సీతారామరాజు గారి గురించి అనేక విషయాలు వీరి కుటుంబం నుంచి వచ్చి చెప్తున్నారు. అంటే ఈయన అల్లూరి సీతారామరాజు గారు హిమాలయ పర్వతాల్లో తపస్సు చేశారని, కాళకాదేవి ఉపాసకులని, అంతేకాకుండా చదువు విషయంలో పెద్దగా అబ్బలేదని, ఎందుకనంటే ఆయన మొదటి నుంచి కూడా ఒక ఆవేశపరుడు కాబట్టి అనేక స్కూళ్లలో పిఠాపురం, కాకినాడ, తుని, నరసాపురం లాంటి అనేక స్కూళ్లలో ఆయన చదివారని, ఇలాంటివన్నీ కూడా అప్పటి విశేషాలు ఆయన చెప్తూ వస్తున్నారు. నిజానికి కృష్ణ సినిమా తీసే వరకు, లేదంటే అంతకుముందు అగ్గిరాముడని ఎన్టీఆర్ సినిమాలో నాజర్ చిన్న బుర్రకథ వలన అల్లూరి సీతారామరాజు వెలుగులోకి వచ్చాడని, అయినప్పటికీ కూడా మేము గ్రామాల్లో అల్లూరి సీతారామరాజు మా కుటుంబ నేపథ్యంలో ఉన్న మనిషి అని కాకపోయినా కూడా ఆయన గురించి మాత్రం ఘనంగానే మేము చిన్నతనం నుంచి కూడా వింటూ వచ్చాము. ఇవన్నీ కూడా వారు చెప్తూ వస్తున్నారు. మనం ఆలకిద్దాము, ఇందాము. చాలా వివరాలు చరిత్ర పరంగా మనం తెలుసుకుందాము. సీతారామరాజు గారు అసలు సుమారు 150 సంవత్సరాల ముందు తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో గోదావరి ఒడ్డున ఉన్నటువంటి కోమట్లంక అనే గ్రామంలో ఉండేవారు కొన్ని అల్లూరి కుటుంబాలు. వారిలో అప్పుడు గోదావరికి పెద్ద వరద వచ్చి ఆ ఊరు కొట్టుకుపోవడంతో అల్లూరి ఫ్యామిలీస్ వేరు వేరు గ్రామాలకి వెళ్ళిపోయారు. మా ముత్తాతగారు, తాతగారు గుడిమెల్లంక అనే గ్రామానికి వస్తే, సీతారామరాజు గారి ముత్తాతగారు చిలకలూరుపేట దగ్గర ఉన్నటువంటి బొప్పూడి అనే గ్రామానికి వచ్చి కొంతకాలం ఉన్న తర్వాత వారి కుమారులు ఒక ఆయన, అంటే సీతారామరాజు గారి తండ్రి గారు, పశ్చిమ గోదావరి జిల్లాలోని మోగల్ గ్రామంలో సెటిల్ అయ్యారు. ఆయన రాజమండ్రిలో ఫోటో స్టూడియో పెట్టుకున్నారు. రాజమండ్రి పుష్కరాల సందర్భంగా కలరా వ్యాధి వచ్చి ఆయన చనిపోయారు. అప్పుడు సీతారామరాజు 7 ఏళ్ల పిల్లవాడు. ఆయన నర్సాపురం టైలర్ హై స్కూలు, భీమవరం బిషనర్ స్కూలు, పిఠాపురం పిఆర్ హై స్కూలు, తునిలోను, ఇలా వేరు వేరు ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేసి మధ్యలోనే చదువు నిలిపివేసి హిమాలయాలకి తపస్సు చేయటానికి వెళ్ళి కొంతకాలం తపస్సు చేసి మొత్తం దేశం అంతా పర్యటించి కాంగ్రెస్ మహాసభలు కూడా హాజరైనారు. తరువాత కాలంలో ఈయన పర్యటన సందర్భంగా మన్యంలో పప్పచోడవరం, కృష్ణదేవిపేట ఆ ఏరియా ఈ గిరిజనులకి జరుగుతున్న అన్యాయాలను చూసి తెలిసిపోయి మన్యం పితూరి అని ఒక ఉద్యమాన్ని లేవదీసి 1922లో మా గ్రామానికి వచ్చి మా తాతగారిని ఆర్థిక సహాయం కోరగా ఆయన ఆ రోజుల్లో 25 రూపాయలు సంపాదించినట్టు మా తాతగారు చెప్పగా నేను విన్నాను. తర్వాత కాలంలో ఆయన కాళికాదేవి భక్తుడు. ఆయనకి మంత్రాలు, తంత్రాలు అన్నీ వచ్చు. ఒకే రోజు ఒకే సమయంలో
మూడు ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ని మీద దాడి చేసి తుపాకులు ఎత్తుకెళ్ళారని కథలుగా చెప్పేవాళ్ళు. కానీ తర్వాత నాకు కొంత ఊహ పెరిగిన తర్వాత తెలుసుకుంటే అవన్నీ కాదు, వేరు రోజుల్లో వేరు సమయాల్లో దాడి చేసి తుపాకులు తీసుకెళ్ళి మాట్లాడుతుంది. దానికి తగిన రికార్డు కూడా సీతారామరాజు గారు డైరీలో రాసి తుపాకులు తీసుకెళ్తుంటూ తీసుకువెళ్ళినట్టు సమాచారం ఉంది. తర్వాత ఈ సీతారామరాజు గారి విషయం ఆ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కొద్ది మందికే ఏదో చిన్న పిట్టకథల్లాగా చెప్పుకుంటుండేవాళ్ళు. తర్వాత కాలంలో 1974లో సినీ నటుడు కృష్ణ తీసిన సినిమా వల్ల పాపులారిటీ పెరిగింది. ఆయన త్యాగం గురించి, ఆయన చేసిన ఉద్యమం గురించి ప్రజలందరికీ తెలిసింది. కోనసీమ జిల్లా గుడిమేళంకి గ్రామం. ఉద్యోగరీత్యా నేను వివిధ ప్రదేశాల్లో గుంటూరు, ఒంగోలు, విజయవాడ, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో ఉద్యోగం చేసి అంతిమంగా 2001లో తిరుమలలో పదవి విరమణ చేసిన తర్వాత ఏ పదవి విరమణ డిఎస్పీగా పదవి విరమణ చేశాము. తర్వాత కోర్టు ఉత్తర్వుల మేరకు నాకు ఎస్పీ పదోన్నతి ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి జీతం బకాయిలు, పెన్షన్ బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లించి వస్తుంది. ఎస్పీ ర్యాంకు సంబంధించినటువంటి పెన్షనే పొందుతున్నాను. మా గ్రామంలో ఉన్నటువంటి ఆస్తులు విక్రయించి ఇక్కడ నెల్లూరులో పొలాలు మా అబ్బాయి వ్యవసాయం చేస్తున్నందువల్ల నెల్లూరులో ఇల్లు రిటైర్ అయిన తర్వాత నెల్లూరులో గృహం నిర్మించి ఇస్కాన్ సిటీలో ఇక్కడ నివసిస్తున్నాము. అల్లూరి సీతారామరాజు 125వ జన్మదిన సందర్భంగా రాష్ట్రం అంతటా కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరిగి దేవాలయంలో 3 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక విగ్రహాన్ని తయారు చేయించి ప్రధాని నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి గారు, తర్వాత స్వాతంత్ర సమరయోధులు, నా పెద్ద నాయకులందరూ వచ్చి దాన్ని పండుగలాగా నిర్వహించి దాన్ని ఆవిష్కరించారు. ఆ సందర్భంగా నెల్లూరులో సీతారామరాజు గురించి చాలామందికి తెలియదు. కనీసం ఇక్కడ ఒక విగ్రహం పెడితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. కానీ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఆంక్ష ఉండటం వల్ల ఒక కోపం అల్లూరి సీతారామరాజు రేఖాచిత్రంతో ఒక స్తూపాన్ని ఇస్కాన్ సిటీలో నేను నివాసం ఉండేటువంటి ఈ రోడ్డు మూల ఒక స్తూపం నిర్మించి ఈ నెల్లూరు సిటీలో ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరినీ ఇచ్చి నేతాజీ సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరణ చేశాను. తర్వాత గడపకు కార్యక్రమంలో గౌరవనీయులు కోటూరి శ్రీధర్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ కోపం పెట్టిన రోడ్డుకి అల్లూరి సీతారామరాజు భాగంగా పెడితే బాగుంటుందని నేను ప్రపోజల్ చేస్తే వెంటనే పక్కనే ఉన్నటువంటి ఈ డివిజన్ కార్పొరేటర్ మహేష్ నుంచి సార్ దగ్గర ఒక రిప్రజెంటేషన్ తీసుకో కౌన్సిల్లో పెట్టేద్దాం అని చెప్తే మహేష్ నా దగ్గర ఒక రిప్రజెంటేషన్ వెంటనే కౌన్సిల్లో పెట్టి 3 రోజుల్లో ఈ రోడ్డు మినీ బైపాస్ రోడ్డు నుంచి ఇస్కాన్ సిటీ రోడ్డు ఎండింగ్ వరకు సుమారు 0.75 కిలోమీటర్ రోడ్డు అల్లూరి సీతారామరాజు మార్గంగా నామకరణం చేయడం జరిగింది.
శాశ్వతంగా ఉంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.